నమో నమః. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతము. యూజీసీ నెట్ సంస్కృత పాఠ్య ప్రణాళికలో దర్శనాలు విభాగంలో సర్వదర్శన సంగ్రహం అనేది ఒక పాఠ్యాంశము. ఈ సర్వదర్శన సంగ్రహములో మొత్తము 3 నాస్తిక దర్శనాల గురించి చెప్పబడింది. చార్వాక దర్శనము, బౌద్ధ దర్శనము, జైన దర్శనము. ఈ వీడియోలో జైన దర్శనంలోని ముఖ్యమైన విషయాల గురించి చర్చించబోతున్నాము. ఈ జైన దర్శనాన్నే ఆర్హాత దర్శనము అని కూడా అంటారు. ఈ జైన దర్శనం యొక్క ప్రముఖ దర్శనకారుడు హేమచంద్ర సూరి. ఈయన సమయము 1088 నుండి క్రీస్తు శకం 1172 వరకు. ఈయన 2 ప్రముఖ గ్రంథాలు రచించాడు. ఒకటి ప్రమాణమీమాంస, 2 శబ్దానుశాసనం. ఈయనకు గల బిరుదు కలికాల సర్వజ్ఞ. ఈ జైన దర్శనం యొక్క ప్రముఖ సిద్ధాంతం ఏంటంటే సర్వం అనేకాంతాత్మికం సత్వాత్ ఇది. అనేకాంతాత్మకం అంటే అనిశ్చితం అని అర్థం. సర్వం అనిశ్చితం అనేది సత్వాత్ ఇది అంటే సత్వం నుండి వచ్చింది సర్వం అనేది జైన దర్శన సిద్ధాంతము. తర్వాత ఈ జైన దర్శనంలో ప్రముఖంగా చర్చించేది ఆవరణ మరియు ఈ ఆవరణాన్ని నష్టం చేసే ఉపాయము. ఆవరణ అంటే ఏంటంటే ఇది నేను, ఇది నాది అనే భ్రమను ఆవరణము అని జైన దర్శనంలో అంటారు. ఈ ఆవరణము ఎలా నష్టం జరుగుతుంది అంటే సమ్యక్ దర్శనాది త్రయలక్షణస్య ఆవరణ ప్రక్షయ హేతుభూతస్య సామాగ్రి విశేషస్య ప్రతీతత్వాత్. అంటే సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరిత్ర అనే ఈ 3 రత్నాల ధారణతో ఆవరణము అంటే నేను, నాది అనే భ్రమ క్షీణిస్తుంది. అది మోక్షానికి దారి చూపిస్తుంది. తర్వాత ఈ మూడింటిని అంటే సమ్యక్ దర్శనము, ఈ సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరిత్ర అనే వాటిని ఈ మూడింటిని కలిపి 3 రత్నములుగా చెప్పారు జైన దర్శనంలో. వీటి నిర్వచనాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సమ్యక్ దర్శన జ్ఞాన చరిత్రాని మోక్ష మార్గ. మోక్ష మార్గానికి 3 రత్నములు కారణములు. ఈ సమ్యక్ దర్శనాది 3 రత్నముల నిరూపణ ఇది ఏ గ్రంథంలో ఈ నిరూపణ చేయబడింది అంటే పరమాగమ సాగ అనే గ్రంథంలో రాయబడింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఉమాస్వాతి అనే లేదా ఉమాస్వామి ఈయన కూడా జైన దర్శనకారుడు. ఈయన యొక్క ప్రముఖ జైన గ్రంథము తత్వార్థ అధిగమ సూత్ర. తర్వాత ఈ 3 రత్నముల యొక్క నిర్వచనములు చెప్పబడ్డాయి. మొదటిది సమ్యక్ దర్శన. సమ్యక్ దర్శన యొక్క నిర్వచనం ఏంటంటే శ్రద్ధానం సమ్యక్ దర్శనం. శ్రద్ధానం సమ్యక్ దర్శనం అంటే ఈ నిర్వచనం ఎక్కడ చెప్పబడింది, ఏ గ్రంథంలో అంటే తత్వార్థ సూత్ర గ్రంథంలో చెప్పబడింది. తత్వార్థంలో శ్రద్ధ ఉంచటమే సమ్యక్ దర్శనము అని దీని అర్థము. మరి తత్వార్థము అంటే ఏంటి అంటే జ్ఞానం ప్రాప్తించిన ఋషిని జిన అని జైన దర్శనంలో అంటారు. ఆ జిన ఋషి ఏదైతే చెప్పాడో, ఏదైతే చెప్తారో దానినే తత్వార్థము అంటారు. జిన ఋషి ద్వారా చెప్పబడిన దానిని తత్వార్థము అంటారు. రుచి జనోక్త తత్వేషు సమ్యక్ శ్రద్ధానముచ్యతే జాయతే తన్నిసర్గేణ గురోహో అధిగమేనవా. అంటే ఈ తత్వార్థం అనేది 2 రకాలుగా పుడుతుంది. ఎలా అంటే తత్ నిసర్గేణ అంటే ఇది ఒక విధము, రెండవది గురోహ అధిగమేనవా అంటే జినదేవుని ద్వారా చెప్పబడిన తత్వముల యందు రుచి లేదా ఆసక్తి కలిగి ఉండడమే సమ్యక్ దర్శనము లేదా సమ్యక్ శ్రద్ధానము. ఈ శ్రద్ధ అనేది సహజ సిద్ధంగా అయినా ఉత్పన్నమవుతుంది లేదా గురువు గారి నుంచి లభించిన జ్ఞానం వల్ల కానీ పుడుతుంది. దాన్నే అధిగమ అంటారు. సహజ సిద్ధంగా ఉత్పన్నమయ్యే దానిని నిసర్గ అంటారు. గురువు గారి నుంచి లభించిన జ్ఞానం వల్ల పుట్టే దానిని అధిగమ అంటారు. నిసర్గ నిర్వచనం ఏంటంటే పరోపదేశ నిరపేక్షం ఆత్మస్వరూపం నిసర్గ. అంటే ఇతరులు ఉపదేశించడం వల్ల కాక తన స్వాభావిక ఆత్మస్వరూపంతో ఆచరించడం వల్ల పుట్టే ఆత్మజ్ఞానము లేదా స్వాభావిక జ్ఞానాన్ని నిసర్గ అంటారు. అధిగమ అంటే ఏమో వ్యాఖ్యానాది రూప పరోపదేశజనితం జ్ఞానం అధిగమ. అంటే వ్యాఖ్యానాది రూపములో ఇతరులు ఉపదేశించటం వల్ల ఏర్పడిన జ్ఞానము అధిగమ.
రత్నం ఏంటంటే సమ్యక్ జ్ఞానం. ఏన స్వభావేన జీవాదయ పదార్థ వ్యవస్థితా తేన స్వభావేన మోహ సంశయరహితత్వేన అవగమ సమ్యక్ జ్ఞానం. ఏ స్వభావంతో జీవాది పదార్థాలను వాటి రూపంలోనే, అంటే వాటి అసలు రూపంలోనే మోహరహితంగా సంశయరహితంగా తెలుసుకోవటమే సమ్యక్ జ్ఞానము. పదార్థాలను వాటి సహజ రూపంలో తెలుసుకోవడమే సమ్యక్ జ్ఞానము. యథా అవస్థితతత్వానాం సంక్షేపాత్ విస్తరేణ వా యో అవబోధః తం అత్ర ఆహుః సమ్యక్ జ్ఞానం మనీషిణః. తత్వాలను వాటి అవస్థలకు అనురూపంగా, అంటే వాటి అసలు రూపంలోనే సంక్షిప్తంగా లేక విస్తారంగా తెలుసుకోవటమే సమ్యక్ జ్ఞానము అనబడుతుంది. ఈ సమ్యక్ జ్ఞానం అనేది 5 విధములు. తత్జ్ఞానం పంచవిధం. మతి శృతావధి మనః పర్యాయ కేవల భేదేన. సమ్యక్ జ్ఞానం అనేది మతి శృతి అవధి మనః పర్యాయ కేవల అనే 5 భేదాలు. వీటిలో మళ్ళీ మతి అనేది 4 విధములు. అవి అవగ్రహ, ఈహ, అవాయ, సాధారణ. ఇప్పుడు 3వ రత్నము సమ్యక్ చారిత్ర. సంసరణ కర్మోచిత్త ఉద్యతస్య శ్రద్ధదానస్య జ్ఞానవతః పాపగమన కారణ క్రియానివృత్తి సమ్యక్ చారిత్రం. సంసార ప్రవర్తనం యొక్క కారణ స్వరూప కర్మల యొక్క నష్టం జరిగినప్పుడు పాపనాశం కొరకు శ్రద్ధావాన్ అంటే ప్రథమ రత్నంతో యుక్తమైన, అంటే సమ్యక్ దర్శనంతో యుక్తమైన, మరియు జ్ఞానవాన్ అంటే ద్వితీయ రత్నంతో యుక్తమైన పురుషుడిని పాపము కలిగించేటి క్రియల నుండి నివృత్తం చేయటం అనేది సమ్యక్ చారిత్రం. సర్వదా అవిద్యయోగానాం త్యాగః చారిత్రం ఉచ్యతే కీర్తితం తత్ అహింసాదివ్రత భేదేన పంచదా. ఈ అహింసాది వ్రత భేదాలు 5. అవేమేంటి అంటే అహింసా సూనృతస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహాః. అహింస సూనృతం అస్తేయం బ్రహ్మచర్య అపరిగ్రహం అనేది ఈ 5 మహావ్రతాలు సంసారం యొక్క అక్షయపదాన్ని మనకి సిద్ధి చేస్తాయి. అక్షయపదం అంటే మోక్షస్థాయిని కలిగిస్తాయి. మహావ్రతాన్ని లోకస్య సాధయంతి అవ్యయపదం. ఏతాని సమ్యక్ దర్శన జ్ఞాన చారిత్రాన్ని మిలితాని మోక్షకారణం న ప్రత్యేకం. అంటే ఈ 3 కలిస్తేనే మోక్షం లభిస్తాయి, అంతేకాని విడివిడిగా ఏ ఒక్కదానితోనూ మోక్షం అనేది సాధ్యం కాదు. ఇక్కడి వరకు జైన దర్శనంలోనే ముఖ్యమైన పాయింట్లు అయిపోయాయి. తర్వాత జైన తత్వమీమాంస 2వ వీడియోలో చర్చించడం జరుగుతుంది. జైన మతం దర్శనంలో ఎన్ని తత్వాలు ఉన్నాయి, వాటి వివరాలు. ధన్యవాదాः. నమః సంస్కృతాయ.